నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ ప్లస్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే రారాజు వంటి కైలాస యాత్ర నిర్వహించడంలో అగ్రగామిగా నిలిచిన సంస్థగా మనందరికీ తెలుసు. మంచు కొండల్లో చార్ధామ్ యాత్ర ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే పరమ పావన యాత్ర. కష్టతరంగా భావించే చార్ధామ్ యాత్రను సులభ మార్గంలో చేసే నియమ నిబంధనలు, బెస్ట్ సీజన్, ఎలా వెళ్ళాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పూర్తి విషయాన్ని మనతో ఈరోజు తెలియజేయడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ పివి భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ బ్యాచ్ మంచిగా వెళ్ళేసి క్షేమంగా వచ్చారు, రివ్యూస్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. నమస్తే అండి, నా పేరు కృష్ణ చైతన్య. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను చార్ధామ్ యాత్ర చేద్దామని ప్లాన్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటే గాయత్రి టూర్స్ గురించి విన్నాను. సో ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాను. కృష్ణ గారు కాల్ లిఫ్ట్ చేశారు. అయితే ఆయన మాట్లాడిన విధానం, చెప్పిన విధానం అంతా అంటే మీ పెద్ద కొడుకు లాగా చూసుకుంటాను అనే మాట బాగా టచింగ్ గా అనిపించింది. అయినా కానీ నమ్మకం రాలేదు. నా పెద్ద కొడుకుని తీసుకొని నేను వచ్చానండి టూర్ కి. అయితే రోజు రోజు గడిచే కొందికి నాకు ఇక్కడ ఉన్న పిల్లలందరూ, కృష్ణనే కాదు విలాస్, రవి, వీళ్ళందరూ కూడా నా పిల్లల్లాగా నన్ను చాలా టేక్ కేర్ చేసి చూసుకున్నారు. ఆ ఫుడ్ చాలా చాలా బాగుందండి. ఒక్కొక్క దామ్ గడిచే కొంది ఎంత కంఫర్ట్ గా స్మూత్ గా తీసుకెళ్లిపోయారంటే అసలు ఇంత పెద్ద యాత్ర ఇంత ఈజీగా చేయొచ్చా అని చాలా ధైర్యం వచ్చింది మాకు. నేనైతే చాలా ఎంక్వైరీస్ చేసి కృష్ణ గారికి 2-3 సార్లు కాల్ చేశాను. నేను దోదామే చేస్తాను, 4 చార్ధామ్ చేయలేనేమో, హెల్త్ సపోర్ట్ చేయదేమో అని చాలా భయపడ్డాను. తను చాలా కాన్ఫిడెంట్ ఇచ్చాడండి, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. లేదు మేడం మీరు చేయగలరు, మీరు రండి, అంత దూరం వచ్చి 4 చేయకుండా 2 చేసి వెళ్తే ఎలాగా అని చాలా సపోర్ట్ చేశాడు. బ్రదర్ లాగా నాకు చాలా బాగా చెప్పారు. ఆయన అంత ధైర్యం చెప్పాకే నేను 4 ధామ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేను చాలా మంచి రైట్ డెసిషన్ తీసుకున్నానని ఫీల్ అవుతున్నానండి. చాలా చాలా బాగుందండి. వీళ్ళ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా బాగుంది. పర్సనల్ కేర్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళు ఎవ్రీ ఇండివిజువల్ గురించి కూడా అట్లనే టేక్ కేర్ చేసి చాలా 70 years వాళ్ళని కూడా వాళ్ళు తీసుకొచ్చి యాత్రను చూపిస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా ఈవెన్ 4 years 5 years పిల్లల దగ్గర నుండి 70 years వరకు కూడా వాళ్ళు చాలా స్మూత్ గా తీసుకెళ్తూ ఉన్న విధానం చాలా చాలా బాగుంది. ఎవరైనా వీళ్ళ ద్వారా ఈజీగా వచ్చి యాత్ర కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చని నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. At the outset of my addressing to the Gayatri Tours and Travels, really it is a wonderful and an amazing journey with the Gayatri Tours and Travels, which is led by the chief coordinator Mr. Krishna, Vishal and Ravi. Without these 3 pillars, we cannot make success our Chardham Yatra. It is my heartful words which I am saying bottom of my heart. Really, it's a very, very immense pleasure for us who joined in this first team to travel from Hyderabad to Chardham Yatra. Without Mr. Krishna, Vishal and Ravi, there is no doubt I can say we cannot make this journey successful. With these 3 pillars, I once again thank to Gayatri Tours and Travels. Thank you very much, sir, for providing such a good guys with us. And they took more care, like they treat us as their parents. They treat us their parents. Second thing I am going to see that in a group there are different mentalities, different opinions, but Mr. Krishna made coordinate all ideas into one. That is the greatness of Mr. Krishna and Vilas and also Ravi. So my dear friends, once again I suggest you all, those who want to do that Chardham Yatra, better select only the Gayatri Tours and Travels. Thank you very much. జై కేదార్నాథ్. మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. గాయత్రి టూర్ ట్రావెల్స్ ద్వారా మేము కేదార్నాథ్ని దర్శించుకున్నాము. గాయత్రి టూర్ ట్రావెల్స్ వాళ్ళు మాకు దర్శనం కానీ, ఇక్కడ రూమ్ అకామిడేషన్ కానీ చాలా బాగా మాకు అరేంజ్ చేశారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళకి మా ఫ్యామిలీ తరఫున గాయత్రి టూర్ ట్రావెల్స్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు చాలా కష్టం అనిపించింది ఎక్కడం కానీ రావడం కానీ, కాకుంటే వీళ్ళ ద్వారా మాకు రూమ్స్ అకామిడేషన్ కానీ టెంపుల్కి పక్కనే మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత దర్శనం మాకు ఆయన దగ్గరుండి సాయి కృష్ణ అనే టూర్ మేనేజర్ దగ్గరుండి మాకు చాలా బాగా దర్శనం చేయించాడు. మేము ఎంతమంది వచ్చామో గాయత్రి టూర్ ట్రావెల్స్ బ్యాచ్ అందరికీ చాలా దగ్గరుండి దర్శనము మాకు చేయించాడు. అన్నిటికంటే మాకు ఈ కేదార్నాథ్ దర్శనం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు అనురాధ, మా వారి పేరు శంకర్ దాసు. మేము వైజాగ్ నుంచి గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ద్వారా వచ్చాము. ఈరోజు కైలాస దర్శనం ఎంత కనువిందుగా అంటే ఈ జన్మకి మించిన దేవి లేనట్టుగా కృష్ణ గారి దగ్గరుండి మాకు దర్శనం చేయించారు. ఇంతకంట స్పెషల్ దర్శనంలో తీసుకెళ్ళి 10 నిమిషాలు అక్కడే ఉండి దర్శనం ఆ స్వామిని చల్లారా చూసాము, స్పర్శ దర్శనం. ఇంతకంటే మాకు కావాల్సింది ఏమీ లేదు. గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ద్వారా మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఓం శ్రీ కేదార్నాథాయ నమః. With the help of the Gayatri Tours and Travels and the team Mr. Krishna, Vishal and Ravi, we made success the Chardham Yatra, which is my lifelong ambition. So my dear friends, for every spiritual and devotional tour, please select Gayatri Tours and Travels. Thank you very much. Thank you. పవిత్ర యాత్ర ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. దీనికి బెస్ట్ సీజన్ ఏంటి, ఏ మంత్ లో ఉంటుంది? యాక్చువల్గా చార్ధామ్ అనగానే ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ టైం డ్రీమ్, లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర అయితే ఒకసారి మనం ఆ చార్ధామ్ అంటే 4 ధాములు, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ అనేటువంటి 4 ధాములకు సంబంధించి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మంచు కొండల్లో మనం ట్రావెల్ చేస్తూ మనం అద్భుతమైనటువంటి ఒక దర్శనాలు చేసుకుంటూ దేవభూమిగా పిలువబడేటువంటి ఒక చార్ధామ్కి సహజంగా ఈసారి ఏప్రిల్ ఎండింగ్లోనే స్టార్ట్ అవుతే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15th వరకు కూడా మనం చార్ధామ్ యాత్ర చేయొచ్చు. సో యాక్చువల్గా జూలై, ఆగస్టు లైట్గా వర్షాలు పడతాయి అంటారు, కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు చార్ధామ్ యాత్ర ఫస్ట్ బ్యాచ్ వెళ్తే ఆ చార్ధామ్ యాత్ర ఫస్ట్ బ్యాచ్లోనే ఈసారి వర్షాలన్నీ కూడా పడిపోవడం లాంటి వాతావరణం జరుగుతూ వచ్చింది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ కాస్త ముందుగానే మొదలైంది. కాబట్టి మనం గమనిస్తే ఈసారి ముందుగానే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈసారి జూలై, ఆగస్టు వర్షాలు లేకుండా ఉండొచ్చు. కాబట్టి చార్ధామ్ యాత్రకి మనం అక్టోబర్ ఎండ్ వరకు కూడా చేయొచ్చమ్మా. మనం అక్టోబర్ ఎండ్ వరకు. ఎస్ అమ్మా. అలాగే చార్ధామ్ యాత్రకు కంపల్సరీగా క్యారీ చేయాల్సిన వస్తువులు ఏంటి? ఎస్ అమ్మ. యాక్చువల్గా చార్ధామ్ యాత్ర అనగానే మనము లైట్గా ఇందాక చెప్పుకున్నట్టుగా వర్షము అండ్ చలి రెండింటికి తట్టుకుంటూ మనం యాత్ర చేయవలసి వస్తుంది. చార్ధామ్ యాత్రకి మనం డఫల్ బ్యాగ్స్, షోల్డర్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, ఐడి కార్డ్ లాంటి కిట్స్ మనం ప్రొవైడ్ చేస్తాము. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అంటే చలికి తగ్గట్టుగా, వర్షానికి తగ్గట్టుగా రెండింటికి మేనేజ్ చేయగలిగేటువంటి విండ్ చీటర్ జాకెట్స్ అండ్ రైన్ కోట్, ఒకటి లైట్ వెయిట్గా ఉన్నటువంటిది కోట్ మీద మనం వేసుకోవడానికి. అట్ ది సేమ్ టైం కాస్త వాటర్ ప్రూఫ్తో షూ కూడా తీసుకోవడం చాలా మంచిది. అండ్ చెవులు కవర్ అయ్యేటట్టుగా చక్కగా మంకీ క్యాప్ అండ్ అట్ ద సేమ్ టైం గ్లౌజెస్ మంచి క్వాలిటీవి తీసుకొని, పెద్దవారైతే చలికి తట్టుకోకుండా ఉన్నవారైతే ఖచ్చితంగా థర్మల్ వేర్ కూడా యూజ్ చేసుకొని మనం ఈ యొక్క చార్ధామ్ యాత్ర చేస్తే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. అండ్ వెళ్ళేటువంటి ప్రాంతం అంతా కూడా హిల్ ఏరియా ప్రాంతం కాబట్టి ఏదైనా మనకు అనారోగ్య పరిస్థితులు ఏమైనా చిన్న చిన్న ఎదురైనా సరే మన మెడిసిన్ రెగ్యులర్గా మన బాడీకి ఏం పడుతుందో ఆ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ కూడా మన దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చేస్తే చార్ధామ్ యాత్ర చాలా ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా చేయొచ్చమ్మా. అలాగే సార్, విజువల్స్ను చూస్తుంటే ఫుడ్కి సంబంధించి కూడా, అంటే ఫుడ్ ఎలా లైవ్లో ప్రిపేర్ చేసి పెడతారా, అదేంటి? ఎస్ అమ్మా. యాక్చువల్గా ఫుడ్ అనేటువంటిది చార్ధామ్లో ముందుగా ఒక ధామ్ నుంచి ఇంకో ధామ్కి వెళ్ళేటప్పుడు మనము ముందుగానే అంత ఫుడ్ అంతా కూడా మార్నింగే ప్యాక్ చేసి మనము బస్సెస్లో హాట్ బాక్స్ లాంటివి పెట్టడం జరిగేది. బట్ ఈసారి వేడివేడిగా ఫుడ్ మనం అందించాలనే ఉద్దేశంతో లైవ్ కిచెన్స్ని మనం ప్లాన్ చేసి ఈ ఫస్ట్ బ్యాచ్లో అంతా కూడా చాలా టేస్టీ ఫుడ్ని అండ్ మంచి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ని, ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఫంక్షన్లో పెడితే ఎటువంటి భోజనం పెడతారో అటువంటి భోజనం మనం అందించడం జరిగింది. సో కస్టమర్స్ నుంచి కూడా మంచి అంటే వారందరూ కూడా కాస్త ఇంటేక్ ఫుడ్ బాగా తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఓపికగా తిరిగి రాగలుగుతారు. కాబట్టి అటువంటి యొక్క ప్రయత్నం ఈ యొక్క చార్ధామ్లో జరిగింది. కాబట్టి ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ మిస్ కాకుండా నార్త్ ఇండియాలో ఉన్నప్పటికీ కూడా మన తెలుగువారి భోజనాన్ని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఈ యాత్ర చేయాలని ఉంటుంది. కొంతమందికి ఏజ్ సహకరించకపోవచ్చు, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఈ చార్ధామ్ యాత్ర అనేటువంటి యాత్రకి మనం గమనిస్తే
9 సంవత్సరాలు 10 సంవత్సరాల దగ్గర నుంచి మొదలు పెడితే 70-75 సంవత్సరాల వరకు కూడా వెళ్ళొచ్చు. ఎక్కడ కూడా ఈ ఏజ్ వారే ట్రావెల్ చేయాలని ఎక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కానీ ఏ స్ట్రెయిన్ బోర్డ్స్ కానీ ఇక్కడ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పెట్టలేదు. కానీ హై ఆల్టిట్యూడ్ లైట్గా చార్ధామ్ అనేటువంటి పార్ట్లో ముఖ్యంగా యమునోత్రి టఫ్గా ఉంటుంది. అండ్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ కూడా 17 కిలోమీటర్స్ కాస్త కష్టతరంగా ఉన్నటువంటి వాటికి మనం ఓపికతో అట్లీస్ట్ గుర్రం కానీ లేకపోతే ఒక డోలీలో కానీ కూర్చొని వెళ్ళేలాగా ఉండే ఓపిక ఉన్నవారు ఎవరైనా సరే చార్ధామ్ చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అమ్మ. ఓకే, చార్ధామ్ యాత్రకు సంబంధించి కంప్లీట్ రూట్ మ్యాప్, అలాగే ఎన్ని రోజులు పడుతుంది ఒకసారి వివరిస్తారా? ఎస్ అమ్మ, యాక్చువల్గా చార్ధామ్ అనేటువంటి ఈ యాత్ర సుమారుగా మనం హైదరాబాద్ టు హైదరాబాద్ కానీ బెంగళూరు టు బెంగళూరు కానీ చెన్నై టు చెన్నై కానీ సుమారుగా మనము 12 days ఖచ్చితంగా పెట్టుకుంటే చార్ధామ్ యాత్ర చాలా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా చేయొచ్చమ్మా. దీంట్లో మనం వన్స్ ఢిల్లీ ఫస్ట్ రీచ్ అయిన తర్వాత హరిద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి మనం రీచ్ అవుతాం. ఒక 250 కిలోమీటర్స్ అంత నేషనల్ హైవే 4 to 5 hours చేరుకుంటాం డే 1. అక్కడికి వెళ్ళిన తర్వాత గంగా హారతి ప్లస్ చండీదేవి మానసాదేవి అమ్మవారి దర్శనాలు చేసుకొని వెంటనే అక్కడ నుండి మనం ఫస్ట్ హర్ద్వార్ అనే పేరంలోనే మనకు అన్ని ద్వారాలు అని పేరు వస్తుంది. చార్ధామ్ అన్నిటికీ సెంటర్ పాయింట్ హరిద్వార్ అనేటువంటి ఒక పాయింట్ నుంచి మనం ఫస్ట్ బార్కోట్ నుండి యమునోత్రి చూసుకుని ఆ తర్వాత మళ్ళీ గంగోత్రి, ఆ తర్వాత కేదార్ జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి జ్యోతిర్లింగం. అట్ ది సేమ్ టైం 108 దివ్యదేశాల్లో అత్యంత ప్రధానంగా మనకు భూలోకంలో 107 ఉంటే ఒకటి వైకుంఠం అయితే 107లో అతి ముఖ్యంగా దర్శించుకోవాల్సినటువంటి యొక్క దర్శనీయమైనటువంటి వైష్ణవ దివ్యదేశాలు మనకు కొన్ని చెప్తారమ్మ. ఒకటి తిరుమల, శ్రీరంగం, బద్రీనాథ్, నేపాల్లోని ముక్తినాథిలా. సో వాటిలో అత్యంత విశిష్టమైనటువంటి యొక్క బద్రీనారాయణ ఆలయం దర్శనం చేసుకుని ఇటని మనం రిషికేశ్, హరిద్వార్ తిరిగి మనం బ్యాక్ వస్తాం. ఈ యొక్క జర్నీ ఫ్రమ్ హరిద్వార్ టు హరిద్వార్ మధ్యలో మనం ఎన్నో విశేషమైనటువంటి యొక్క ప్లేసెస్ చూస్తాం ఈ చార్ధామ్లు కాకుండా. సో గుప్త కాశీ అని, తర్వాత మనము ఉత్తర కాశీ అని, ప్లస్ ధారాదేవి శక్తిపీఠం అని, అదేవిధంగా మనకు మానా విలేజ్, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి యొక్క ప్రకృతి సౌందర్యాలతో కూడినటువంటి ఒక రమణీయమైనటువంటి ప్రదేశాలతో పాటు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిన ఒక యాత్ర చేస్తామమ్మా. అలాగే సార్, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటేనే కైలాస యాత్ర. ఈసారి కూడా 1000 మందికి సంబంధించి పర్మిట్స్ కానీ వీసాస్తోని ప్రయాణం స్టార్ట్ చేసేసారు. వాళ్ళ గెట్ టుగెదర్కి సంబంధించిన ఏవి ఒకసారి చూద్దాం సార్. షూర్ అమ్మా. అత్యద్భుత సాహసోపేత కైలాస మానస సరోవర యాత్ర 2026కు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి అంకురారోపణం. ఇటీవల మే నెల 10వ తేదీ హైదరాబాద్ నగరం పరమ పవిత్రమైన కైలాస యాత్రకు సిద్ధమైన 1500 మంది సంకల్పానికి ప్రధాన వేదికయ్యింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనే కైలాస మానస సరోవర యాత్ర ఈ అశ్వ సంవత్సరంలో చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం లభిస్తుందని పురాణ కథనం. ఈ 2026వ సంవత్సరం ఆ పురాణాలలో చెప్పిన అశ్వ సంవత్సరం. ఈ అరుదైన సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుంచి కూడా తరలివచ్చిన సుమారు 1500 మంది యాత్రికులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారథ్యంలో కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమయ్యారు. వీరంతా మే, జూన్ నెలలో కైలాస యాత్రకు బయలుదేరుతుండగా ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఈ కైలాస యాత్ర కోసం ప్రత్యేక సమూహాలు, బ్యాచ్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయాణాలకు ముందస్తుగా జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు యాత్రికులకు సాదర స్వాగతం పలుకుతూ ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని, అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గమని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు, ఆధ్యాత్మిక శిఖరం బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి ఘనాపాటి గారు, హరికథా చూడామణి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మగారు, విశాఖపట్నం నుండి
ప్రముఖ దేవీ ఉపాసకులు శ్రీ శ్యామలానందనాథ గారు, ఇప్పటికే 9 సార్లు కైలాస యాత్ర చేసిన శ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు తమ తమ అమూల్య ఆధ్యాత్మిక ప్రవచనాలతో యాత్రికుల్లో భక్తిభావాన్ని నింపారు. వందితో కైలాస యాత్ర జీవితకాలపు అత్యున్నత అనుభవమని వారు ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గాయత్రి టూర్స్ నిర్వాహకులు యాత్రికుల సౌకర్యార్థం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాత్రా కిట్లను అందజేయడమే కాకుండా వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఒక ప్రత్యేక యోగా క్లాసు నిర్వహించారు. అలాగే దీర్ఘకాలం నుండి యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ సమూహంలో ప్రతిరోజు ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2025వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసిన యాత్రికులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి యాత్రా అనుభవాలు గుర్తు చేసుకుని ఈ ఏడాది యాత్ర చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ కుమార్ శర్మ గారు యాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ పూర్తిగా దిశానిర్దేశం చేశారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయమైన విందు భోజనాన్ని స్వీకరించారు. ఇదే రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం కావడంతో యాత్ర చేస్తున్న మహిళా యాత్రికులను తమ సొంత కుటుంబ సభ్యులుగా, మాతృమూర్తులుగా భావించి అందరికీ చీరా సారెలు, పసుపు కుంకుమలతో ఘనమైన ఆత్మీయ సత్కారం అందజేశారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కైలాస యాత్ర నిర్వహణలో దశాబ్దాల అనుభవం, యాత్రికుల ఆనందమే తమ ధ్యేయంగా పనిచేసి ద బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా అవార్డు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రల నిర్వహణలో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తన అగ్రస్థానాన్ని చాటుకుంది. అన్ని యాత్రలు రాజు వంటి యాత్రలే కావచ్చు, కాని కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రారాజు వంటి యాత్ర. శివనామ స్మరణతో, భక్తి విశ్వాసాలతో ఆ కైలాసనాథుని దర్శనానికి అందరూ ఒక్కసారి సంకల్పించి సిద్ధమయ్యారు. కైలాస యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అని, శ్రీ గాయత్రి టూర్స్ అంటేనే కైలాస యాత్ర అని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి నిరూపించుకుంది. మనం ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే కైలాసయాత్ర చేద్దాం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుదాం. సార్ చాలా చక్కగా అనిపించింది. అసలు కైలాస మానస సరోవర యాత్ర గురించి పూర్తిగా ఒకసారి తెలియజేస్తారు. ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే ఇందాక మీరు ఆ ఏవీలో చూసినట్టుగా ఒకసారి ఒక సీజన్లో ఒక 400-500 మంది కైలాష్ చేస్తేనే చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా భావించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 1000 మంది వరకు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్ మానస సరోవర యాత్ర చేయడం అనేది ఒక పెద్ద సంచలనం అనిపించింది. కానీ ఈ సంవత్సరం అశ్వ సంవత్సరం, హార్స్ ఇయర్ అని చెప్పి సుమారుగా ఈ సంవత్సరం కైలాస యాత్ర చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసినటువంటి ఒక పుణ్య ఫలితం లభిస్తుంది అని, ఆ యొక్క యాత్రకు వెళ్ళాలని చాలామంది ఔత్సాహికులందరూ కూడా ఈ యొక్క ప్రాసెస్ అంతా రిజిస్టర్ చేసుకుని ఇప్పటికే 1100 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని పర్మిట్, వీసాస్ అన్నీ కూడా అప్లై చేయడం జరిగింది. సో సుమారుగా ఈ సంవత్సరం ఇంకా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు సీజన్ ఉంటుంది కాబట్టి సుమారుగా మనం గమనిస్తే ఇంకొక 1000 మంది వరకు కూడా కైలాస యాత్రకి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. సో మనకి ఎట్లయితే పుష్కరం అనేటువంటిది 12 yearsకి ఒకసారి వస్తుందో, ఈ సంవత్సరం కైలాసన్ మానసరోవర్ ఏరియాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి పుష్కరం లాగా హార్స్ ఇయర్, అశ్వ సంవత్సరంగా బాగా ప్రసిద్ధి కాబట్టి ఎక్కువ మంది ఈ సంవత్సరం కైలాష్లో వారి యొక్క డ్రీమ్ యాత్రని, వారి యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాస యాత్రని నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారమ్మా. సార్, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ప్రైస్ గురించి కూడా మాట్లాడుతుంటారు, చాలా హై ప్రైజెస్ అని. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ 1000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా, అసలు ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి? అమ్మ, యాక్చువల్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్ మానస సరోవర యాత్ర అంటేనే గాయత్రి అనేటువంటి ఒక బ్రాండ్ నేమ్ సంతరించుకున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఒకవేళ ఓన్లీ ప్రైస్ వేరియేషన్లో మాత్రమే మనం చాలా ఎక్కువ కాస్ట్ పెడితే ఇంతటి యాత్రికులు, ఇంతవరకు మీరు చెప్పినట్టుగా 1000 మంది యాత్రికులు కైలాష్కి మూవ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉండకపోయేదమ్మా. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మేము చాలామంది కస్టమర్స్కి ఎవరైనా సరే కైలాష్ గురించి కాల్ వస్తే ఫస్ట్ వారికి కైలాష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టి ఆఫీస్కి రమ్మని చెప్పి, ఆఫీస్కి వచ్చిన తర్వాత కైలాష్ గురించి వాళ్ళకి ఇన్ అండ్ అవుట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి హిడెన్ ఛార్జెస్తో కైలాస యాత్ర చేస్తే ఎలా ఉంటుంది, హిడెన్ ఛార్జెస్ లేకుండా కైలాస యాత్ర చేస్తే ఎంత ఖర్చు వస్తుంది,
సహజంగా కైలాస యాత్ర ఒక పర్సన్ చేస్తే ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు తక్లాకోట్ అనేటువంటి పాయింట్లో మనము ఖచ్చితంగా వీరికి 2 నైట్ హాల్స్ ఇవ్వాలి. మానసరోవరంలో స్కిప్ చేసి, డార్చన్లో స్కిప్ చేస్తూ, ఏదో ఒక పాయింట్లో కట్టుకొట్టుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళి నెక్స్ట్ పాయింట్కి పెట్టితే ఒక ఆల్టిట్యూడ్ నుండి ఇంకో ఆల్టిట్యూడ్ మధ్యలో డిఫరెన్సియేషన్ని వారు అక్లమటైజ్ కాకపోతే, క్లైమేట్కి అడ్జస్ట్ కాకపోతే కష్టపడతారు. సో ఆ హిడెన్ సీక్రెట్స్ ఏమి చెప్పకుండా స్ట్రైట్ అవే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా, అక్కడ ఎక్స్ట్రా, అది ఇంక్లూడ్, అది ఎక్స్క్లూడ్, ఇది ఎక్స్క్లూడ్ అని ఒక రోజు ఎక్స్ట్రా అయితే కూడా అది మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అని. సో ఇన్నిటి వ్యవహారాలు ఎక్కడ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉండవు అని చెబుతూ, మీరు మార్కెట్లో ఉన్నటువంటి అన్ని ట్రావెల్ ఆపరేటర్స్ అందరూ హెల్తీ కాంపిటీషనే కాబట్టి ఏ ఒక్కరి యొక్క యాత్ర సంబంధించిన ఐటనరీస్ అన్నీ కూడా చూసుకొని మీరు అందరి దగ్గరికి పర్సనల్గా మీట్ అవ్వండి. కైలాస యాత్ర ఏదో ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి తెలుసుకొని పోయేటువంటి యాత్ర కాదు. పర్సనల్గా మీరు మా ఆఫీస్కి ఎట్లయితే మియాపూర్కి వచ్చారో అలా అందరిని విజిట్ చేయండి. మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ అనిపిస్తే, ఎక్కడ నమ్మకం అనిపిస్తే, ఎక్కడ ది బెస్ట్ సర్వీస్ అనిపిస్తే, ఎక్కడ ఆ ఐటనరీస్లో ఏది మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే, త్రూఅవుట్ మీ కైలాస యాత్ర అయిపోయిన తర్వాత గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో XYZ అమౌంట్ అనేటువంటి దానికి మీరు కమిట్ అయ్యి ట్రావెల్ చేస్తే అంతే అమౌంట్ ట్రావెల్ చేస్తారు. ఇదే కమిట్మెంట్ మళ్ళీ మీరు ఏ ట్రావెల్ ఆపరేటర్తో చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక ఎక్సెల్ షీట్ వేసుకొని చూడండి, ఈ అమౌంట్ని క్రాస్ అయి ఉండాలి అని వారికి చెబుతూ, వారిని గైడ్ చేస్తూ, చివరికి వారికే ఆప్షన్ వదిలేస్తే చివరికి అన్నీ తిరిగి ది బెస్ట్ ఇదే అనేటువంటి ఒక తరుణంలో వచ్చినటువంటి వారే ఇప్పుడు మీరు చూసినటువంటి ఆ ఏవీలో 1000 మంది అమ్మ. సో ఓన్లీ ఇక్కడ కైలాస యాత్ర అనేది కాస్ట్ మీద డిపెండ్ అవ్వదమ్మా. ఇక్కడ ఏంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్. మనం సరైనటువంటి నియమ నిబంధనలు పాటించకుండా, వారికి అక్లమటైజేషన్ సరిగ్గా ఇవ్వకుండా తీసుకెళ్తే కైలాస యాత్రకి లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కైలాసగిరి చుట్టూ పరిక్రమ అనేటువంటిది ఎలా అయితే మనం అరుణాచలంలో గిరి పరిక్రమ చేస్తామో, ఫస్ట్ రోజు 14, సెకండ్ రోజు 20 కిలోమీటర్లలో ఫస్ట్ 6 టాప్, 6 డౌన్, 6 ప్లేన్. సో ఇక టఫ్ అనిపిస్తుంది కాబట్టి అక్కడ గుర్రం కంపల్సరీ తీసుకోవాలి, పోటర్ని తీసుకోవాలి, అక్కడికి ముందే వెళ్ళి బుక్ చేయడము, అవన్నీ వీళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలిగితేనే పరిక్రమ చేయగలుగుతారు. సో ఇవన్నీ ఏర్పాట్లు చేయకుండా జస్ట్ వాళ్ళని తీసుకొచ్చామా మన కమిట్మెంట్ అయిపోయింది అన్నట్టుగా చూసుకుంటే వారు మళ్ళీ పరిక్రమ చేయలేకపోయామని బాధపడి ఇంకొకసారి మళ్ళీ ట్రావెల్ చేస్తారు కైలాస యాత్రకి. ఆ పెయిన్ఫుల్ థింగ్ని మనము తీసుకోకుండా, వారికి ఇవ్వకుండా సరైనటువంటి ఒక జాగ్రత్తగా చేసేటువంటి ఒక యాత్రే కైలాస యాత్ర. సో ఇది కేవలం 10-15 వేల రూపాయల మార్జిన్తో చేసేటువంటి యాత్ర అయినప్పటికీ కూడా డబ్బు కంటే మించి మనం సరైనటువంటి ఒక విధంగా కైలాస చేయిస్తే వారి గుండెల్లో కాదు, వారి ఇంట్లో ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాంటి ఒక ప్లేస్ ఇస్తారమ్మా. సో వాటితో కైలాస వెళ్ళాము, మాకు న్యాయం చేశాడు, మా లైఫ్ టైం డ్రీమ్, లైఫ్ టైం అచీవ్మెంట్ నేను ఫిల్ఫిల్ చేసుకున్నానటువంటి యొక్క ఆకాంక్ష, ఆ యొక్క అభిలాష తీరినప్పుడు లైఫ్ టైం వారికి ఆ ప్రశాంతంగా ఆ యొక్క ఇది అనిపిస్తుంది. సో కనెక్టివిటీ పాయింట్స్ దగ్గర నుంచి ప్రతిదీ, ఫుడ్, అకామిడేషన్, రెస్క్యూ ఆపరేషన్స్, సో మల్టిపుల్ స్టాఫ్తో పాటు నేను కూడా ఫీల్డ్లో ఉండి వీళ్ళందరినీ కైలాస యాత్ర మనం ఒక 3 to 4 months అయ్యే వరకు మనం ఫీల్డ్లో ఉన్నప్పుడే ఆ ఎసెన్స్ మనం ఇవ్వగలుగుతాం. అంత క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి లాస్ట్ ఇయర్ ది బెస్ట్ కైలాస టూర్ ఆపరేటర్గా మనం అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మన రికార్డ్ని మనమే బ్రేక్ చేసుకుని చివరికి ఇప్పటికే మా రికార్డ్ క్రాస్ అయ్యాం. సో నెక్స్ట్ రికార్డు కోసం ప్లాన్ చేస్తున్నామంటే అదంతా కూడా కస్టమర్స్ యొక్క నమ్మకము, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో వర్క్ చేసే ప్రతి టీం. ఇందాక మీరు 4 ధామ్ టెస్టిమోనియల్స్ చూశారు. మా స్టాఫ్ గురించి పొగుడుతుంటే నాకు వాస్తవంగా అదే ఒక 1000 కోట్ల ఆస్తి అనిపించేటువంటి ఒక ఫీల్ అనిపించిందమ్మా. సో అది కదా మనం కస్టమర్స్కి ఇవ్వాలి అన్నటువంటి ఆ యొక్క ఫీల్ అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా పెద్దలు సహజంగా 60+ వాళ్ళు యాత్రలు చేస్తారు సహజంగా. వారందరికీ మనము ఇది ఒక ఫ్యామిలీ ట్రిప్లో వెళ్తున్నాము, ఒక బాధ్యత తీసుకుంటారు వారంటే కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడే మనం వారికి న్యాయం చేసినట్టు అనిపిస్తుందని ఆలోచన అమ్మా. అలాగే కైలాస మానస సరోవర యాత్రకి ఏజ్ లిమిట్ ఉంటుంది? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాస మానస సరోవర యాత్రకి 13 నుంచి 69 సంవత్సరాల వరకు మాత్రమే అలౌ చేస్తామని మనకు గూగుల్లో వాటిలో కనపడుతుందమ్మా. కానీ మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ 70+ ఉన్న వారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. మొన్న ఇంటర్వ్యూలో కూడా 70+ ఉన్న వారికి ఈ సంవత్సరంలో కూడా మనం పర్మిట్ అండ్ వీసా తీసుకోవడం జరిగింది. సో కైలాస యాత్రకి ఏజ్ లిమిట్ ఉంది అనేటువంటిది మాట వాస్తవమే, కానీ ఎక్స్ట్రా ఏజ్ అంటే 70+ ఉన్న వారికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనము ఈ సంబంధించినటువంటి ఈ యాత్రకి మనం పర్మిట్ అండ్ వీసా తీసుకోవచ్చు.
అండ్ 13 సంవత్సరాల వరకే అని చెప్పారు, కానీ 9 ఇయర్స్ అబ్బాయికి కూడా మనం ఈసారి వీసా పర్మిట్ తీసుకోగలిగాం. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యి మెడికల్ ఫిట్నెస్ ఉండి వారికి ఆ యొక్క ఫిట్నెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వారితో కూడా యాత్ర చేయించవచ్చు. అండ్ 2025లో కూడా 70+ ఉన్నటువంటి వారిని యాత్ర చేయించినటువంటి ఏకైక సంస్థ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఇక్కడ ఏంటంటే ఏజ్ లిమిట్ కంటే ఎక్కువ 70+ ఉన్నవారు కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండొచ్చు. అండ్ మనలాంటి ఏజ్ గ్రూప్ ఉన్నవారు కూడా అక్కడికి వెళ్ళాక డౌన్ అవ్వచ్చు. అంటే ఫిజికల్గా మెంటల్గా సబ్కాన్షియస్ మైండ్లో ఫోబియా భయం ఉన్నటువంటి వారికి అక్కడ హై ఆల్టిట్యూడ్లో కాస్త అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. బట్ కాస్త జాగ్రత్తగా మెడికేటెడ్ ఇక్కడ యోగా ప్రాణాయామం అని చేసి బాడీని కాస్త ముందే అక్లమటైజ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ బాగా ఎక్కువ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళైనా సరే ట్రావెల్ చేయొచ్చమ్మా. ఇన్ కేస్ ఆల్ ఆఫ్ సడన్ యాత్ర మధ్యలో ఏమైనా ఎమర్జెన్సీస్ వస్తే, హెల్త్ ఇష్యూస్ వస్తే ఏంటి సార్? ఎస్ అమ్మ, యాక్చువల్గా మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి గమనిస్తే అమ్మ వీరికి 3 months ముందు నుండే ప్రతిరోజు వారి యొక్క మెటబాలిజం ఎట్లా చేంజ్ చేసుకోవాలి, బాడీని మెంటల్గా ఫిజికల్గా ఎలా ట్రైన్ చేసుకోవాలన్నటువంటి ఆన్లైన్ యోగా క్లాసెస్, ఆఫ్లైన్ యోగా క్లాసెస్ వీళ్ళందరికీ మనం గైడ్ చేస్తూ వస్తామమ్మా. చాలా ప్రొఫెషనల్ ట్రైనర్ అనేటువంటి ఒక ట్రైనర్ ద్వారా వీరికి మనం హై ఆల్టిట్యూడ్ సిక్నెస్తో పాటు రెగ్యులర్ బాడీ మెడికేషన్ అంతా ఎట్లా మనం మార్చుకోవాలి అనేటువంటిది మనం ట్రైన్ చేస్తూ వస్తాం. సో అది ఎప్పుడైతే ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా 90% అక్కడే వీళ్ళు సెట్ అయిపోతారు, పరిక్రమ కూడా చేయగలుగుతారు. పర్సంటేజ్ ఆఫ్ పరిక్రమ ఎందుకు సక్సెస్ అవుతుంది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో అంటే మనం ఇచ్చేటువంటి యోగా క్లాసెస్ వల్ల, మనం ముందుగానే వారికి ఫీడ్ చేసేటువంటి విధానం వల్ల. సో ఇటువంటి తరుణంలో ఇక్కడ ముందే ప్రిపేర్ అయి ఉన్నప్పటికీ బాడీ కండిషన్ అక్కడికి వెళ్ళాక కాస్త ఫోబియా వల్లనో భయం వల్లనో ఇబ్బంది కలిగినా సరే వీరందరికీ హై ఆల్టిట్యూడ్లో ఏదైనా సరే వచ్చే ఒకే ఒక సమస్య ఏంటి, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్, ఆక్సిజన్ తక్కువ ఉండడం. సో అటువంటి సమయంలో వారికి డయామాక్స్ లాంటి టాబ్లెట్స్ ఇవ్వడము, తర్వాత కొన్ని మెడికేషన్స్ ఇవ్వడము, ఆక్సిజన్ పెట్టడము, రెస్క్యూ ఆపరేషన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా లోకల్ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్లో ఎవరైతే రెసిస్ట్ చేస్తారో డాక్టర్స్లు, ఎంబీబీఎస్లు, ఎఫ్ఆర్సిఎస్లు దీంట్లో ఏమి చేయలేరమ్మా. చాలామంది అపోహతో ఏమండి డాక్టర్ ఉన్నారా కైలాస యాత్రలో, డాక్టర్ కైలాస యాత్రలో ఏమి చేయలేడు, ఈవెన్ డాక్టర్ కూడా సిక్ అవ్వచ్చు. బట్ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్లో రెస్క్యూ చేయగలిగేటువంటి ఒక టీం ఎవరైతే ఉంటారో ఆ టీంని మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ తెలిసినటువంటి ఒక మనిషి ఆ యొక్క టీంకి తగ్గట్టుగా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ వస్తారు. ఇన్ని సంవత్సరాల్లో కైలాస మానస సరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకు సంబంధించి ఎక్కడైనా సరే టాపిక్స్ విన్నానేమో తప్ప ఇక్కడ ఇబ్బంది అయ్యి ఉండొచ్చు అనేటువంటి మాట నేను కల్లారా ప్రత్యక్షంగా అయ్యో ఇక్కడ ఏదో కాస్త జరిగిపోయింది అనేటువంటిది ఇంతవరకు లైఫ్లో నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదమ్మా ఇంతవరకు. చార్ధామ్ యాత్ర గురించి అలాగే కైలాస మానస సరోవర యాత్ర గురించి పూర్తి వివరాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా. చూశారు కదండి, ఇది వాళ్ళ ట్రావెల్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.